శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కన్యా రాశి జాతకులు అంటే ఎవరు? ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు వస్తారో ముందుగా మనం చూసినట్టయితే, కన్యా రాశి అనగానే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అయితే నక్షత్రము అంటే జన్మ నక్షత్రము తెలియనటువంటి వాళ్ళు, అంటే జన్మ తేదీ, జన్మ సమయము ఇవి ఖచ్చితంగా లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ యొక్క వ్యవహార నామం దృష్ట్యా రాశి నిర్ధారణ చేసుకొని తద్వారా ఫలితాలను చూసుకోవడము చాలా మంచిది. ఆ విషయంలో మనం చూసినట్టయితే టో, పా, పి, పు, షణ్, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. ఇలా రాశి నిర్ధారణ చేసుకొని ఫలితాలను చూసుకోవడము చాలా మంచిది. ఇకపోతే కన్యా రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ్యావమానాలు నిర్ణయింపబడతాయి. అది ఒకటే మనకు పూర్తి ఫలితాలను ఇవ్వదు, అది ఒక ఫ్యాక్టర్ అన్నమాట ఈ సంవత్సరంలో. అయితే కన్యా రాశి వారికి ఆదాయం 8గా ఉంది, వ్యయం 11గా ఉంది ఈ సంవత్సరం. అంటే ఆదాయ వ్యయాలలో ఎక్కువగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ ఆదాయం తక్కువగా, వ్యయము ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఖర్చులపై మనకు నియంత్రణ అనేటువంటిది అవసరం అనే విషయాన్ని మనకు ఇది తెలియజేస్తుంది. రాజపూజ్యం 3, రాజావమానం కూడాను 3గా ఉంది, సమపాళ్లలో ఉంది. అంటే విజయము అపజయము రెండు కూడాను సమానంగా ఉంది. గౌరవము అమర్యాద అనేటువంటిది కూడాను సమానంగా కనబడుతుంది. కాబట్టి కొంత దీన్ని వృద్ధి చేసుకోవడానికై మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇకపోతే కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రారంభంలో గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారం. తదనంతరం అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ద్వాదశ స్థానంలో సంచారం కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. రాహువు మట్టుకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 తర్వాత రాహు యొక్క మార్పు జరుగుతుంది. రాహు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. అదే సమయంలో కేతువు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే కేతువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది, రాహు యొక్క సంచారం డిసెంబర్ తర్వాత ప్రతికూలంగా ఉంది. ఈ విధంగా మనకు ఈ 4 గ్రహాల యొక్క సంచారము, స్థానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడాను క్రోడీకరించి ఫలితాలను మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము కన్యా రాశి వారికి కొంత కష్టాలతో, అంటే మీరు కష్టపడినట్టయితే ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. కష్టే ఫలి అన్న చందంగా ఈ సంవత్సరం జరుగుతుంది. మీరు ఓవర్లుక్ చేసినట్టయితే ఫలితాలు మీకు అందవు. కనుక ప్రతి విషయాన్ని కూడాను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటిది సమయస్ఫూర్తితో మీరు ఉన్నట్టయితే చాలా అభివృద్ధి పథంలోకి మీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో వృత్తి పైన మీరు ఫోకస్ చేయాలి. అంటే దశమ స్థానము ముఖ్యంగా మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి వృత్తి లోపల మీరు అభివృద్ధిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక శుభగ్రహము, సంపూర్ణ శుభుడు గురువు, అలాంటి గురుగ్రహము మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ దశమ స్థానంలో ఆ గురువు యొక్క స్థితి కొంతవరకు మీకు కలిసి వస్తుంది. తద్వారా ఉద్యోగంలో గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మీకు. ఆఫీసులో యాజమాన్యము, ప్రమోషను
పైన మీకు మనస్సు పెరుగుతుంది. అంటే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. పై అధికారుల దృష్టిలో మీరు నిలుస్తారు. అంటే మీ పనులను గుర్తిస్తారు అధికారులు, తోటి ఉద్యోగులు, క్లయింట్స్, వీళ్ళందరూ కూడాను మీ పనితనాన్ని, నైపుణ్యాన్ని గుర్తించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే కష్టపడి మీరు పని చేసినట్టయితే చాలా సత్ఫలితాలు ఈ గురు దశమంలో ఉన్నప్పుడు మీకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూన్ 1వ తారీఖు నుండి గురు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలోకి రావడం మూలకంగా ఆదాయము బాగా పెరుగుతుంది. ఆశలు కూడాను మీకు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు కూడాను మీకు అందుబాటులోకి వస్తాయి. చాలా కార్నర్స్ నుంచి మీకు డబ్బు రావడం అనేటువంటిది ఈ కర్కాటకంలోకి రావడం మూలకంగా మీకు కలుగుతుంది. అందరి సహాయ సహకారాలు కూడాను లభిస్తాయి. మిత్రుల సహకారము, ఆత్మీయులు, పెద్దలు, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మూలకంగా మీకు సహాయ సహకారాలు బాగా అందుతాయి. పెద్దవారితో, పెద్ద సంస్థలతో మీకు సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. సామాజిక గౌరవం లభిస్తుంది. ఇక తదనంతరము గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలోకి ప్రవేశించడం అంటే ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ ద్వాదశము గురువుకు శుభమూలకంగా ఖర్చులు పెట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు పెళ్ళిళ్ళు చేయడము, ప్రాపర్టీస్ కొనడము, ఇలాంటివి మంచి వ్యవహారాలు చేయడం మూలకంగా ఖర్చులు పెట్టించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపవలసినటువంటి సమయము. ఇక శని ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 7వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. కనుక ఈ 7వ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు, పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తలు కూడాను అన్యోన్యతకు ఇబ్బంది లేకపోయినప్పటికీ అనవసరమైనటువంటి విషయాలలో తగువులు, అభిప్రాయ భేదాలు, కలహాలు వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండడము, అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా ఉండడము చాలా మంచిది. ఓర్పు, సహనము అనేటువంటివి చాలా అవసరము ఈ సమయం లోపల. ఇకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ శని మూలకంగా ఒప్పందాలు చేసుకునేటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు ఈ సమయంలో కుంభరాశిలో ఉన్నాడు. అంటే 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో రాహువు గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాయాగ్రహము, పాపగ్రహము 6వ స్థానంలో ఉంది. తద్వారా మీరేంటంటే మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్లతో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహాజనితమైనటువంటి నిర్ణయాలు కాకుండా, అంటే అతి ఊహలోకి వెళ్లకుండా, అతిగా ఆలోచించకుండా కార్యనిర్వహణపై మీరు మనస్సు నిలపడము చాలా ముఖ్యము. అది చేసినట్టయితే రాహు మూలకంగా మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదనంతరము రాహువు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి అంటే 5వ స్థానంలోకి వస్తున్నాడు అనమాట. 5వ స్థానంలోకి రావడం మూలకంగా కొంత ధైర్యము మీరు పెంచుకోవాలి. అంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సాహసంతో కొన్ని పనులు చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. దానికి కొంత విచక్షణను జోడించినట్టయితే మీకు సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు పోటీతత్వం ఉంటుంది. దాన్ని కూడాను మీరు చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకున్నట్టయితే మంచి విషయాలు కలుగుతాయి. ఇక క్రీడలు, ఆటలు, పాటలు, నృత్యాలు ఇలాంటి వాటిపైన మీరు ఫోకస్ చేసినట్టయితే, అంటే ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి అవకాశాలు వచ్చే సమయం ఇది. ఇక కేతువు సింహంలో ఉండడం మూలకంగా ఖర్చులలో కొంత నిర్లిప్తత, అంటే ఒక పక్కన ఖర్చు అవుతున్నప్పటికీ దాన్ని నియంత్రించుకోవడం పైన మనస్సు నిలపకపోవడము, తద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి పనులను మీరు చేసేటువంటి సమయం లోపల మీ చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక ప్రారంభం నుంచి మీరు ఏం చేయాలి? పొదుపుపై మనస్సు నిలపాలి. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు అది చేసినట్టయితే మీకు కష్టకాలంలో మీ చేతిలో డబ్బు ఉన్నట్టయితే అది శ్రీరామ రక్షగా ఉంటుంది, మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తుంది. కాబట్టి పొదుపుపై మీరు జాగ్రత్తగా
మనస్సు నిలపాలి. ఇక కోపము, భావోద్వేగము, తొందరపడము, వీటిపైన నియంత్రణ ఈ సంవత్సరం చాలా అవసరం. ఓపికతో మీరు పనులు చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు కర్కాటకంలోకి రావడము కొంతవరకు కలిసి వస్తుంది, అంటే ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో కేతువు సంచరించడం మూలకంగా మీకు సమాజం లోపల గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటివి చేపట్టేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఒక పక్కన పని భారం పెరిగినప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సంతృప్తిగానే ఉంటారు. కొత్త వ్యాపారాలకు మట్టుకు సరి అయినటువంటి సమయం కాదు కనుక ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మీరు చూసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మాటల వలన కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శని ప్రభావము, వీటి మూలకంగా మనకు ఆ దృష్టి శని సప్తమంలో ఉండడము, కన్యారాశిని చూడడము, ఇలాంటి వాటి మూలకంగా మనకు ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇక మానసికంగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యమైనటువంటి ఫలితాలు ఒక పక్కన ఉన్నాయి. అయినప్పటికీ చివరికి న్యాయం మీ వైపునే ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక సంవత్సరం ఆరంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది, మధ్యలో మీకు ఉపశమనం లభిస్తుంది, చివరిలో మట్టుకు మానసికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇకపోతే తల్లిదండ్రులతో, కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు ఉంటాయి. పెద్దల యొక్క సలహాలు, ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి. అది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికం పైన ఆసక్తి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరము. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. విమర్శలను, ఆఫీసులో కొన్ని విమర్శలు మీ పైన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉన్నట్టయితే మీరు ఇంకా సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరము మీకు ముఖ్యంగా ఒక జీవన విధానం లోపల కొంత మార్పు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణీయమైనటువంటి పనులు చేస్తారు, బాధ్యతలను స్వీకరిస్తారు. మీరు బాధ్యతలు పెరుగుతాయి, అయితే వాటిని మీరు స్వీకరిస్తారు. స్వీకరించి అనుకున్నటువంటి సమయం లోపల దాన్ని ఎలా పూర్తి చేయాలనేటువంటి విషయంపై మీరు మనస్సు నిలుపుతారు. ఓవరాల్గా ఈ సంవత్సరము ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. అంటే మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు చేసినట్టయితే మీకు చాలా సత్ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న విజయాలతో మీరు చాలా సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. పెద్ద విజయాలు కూడాను ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అంటే విజయాలకు మీరు బాట వేస్తారు ఈ సంవత్సరం. అంటే ఆ పనిని కూలంకషంగా మీరు చర్చించి తెలుసుకొని దానికి సరిపడేటువంటి ఒక పునాది ఈ సంవత్సరం మీరు వేసే అవకాశాలు బాగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం
వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం, అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.